ప్రియులారా, క్రీస్తు విరోధి లేదా యాంటీ క్రైస్ట్ అనేవాడి గుణగణాల గురించి ఈరోజు చర్చించబోతాను. అదేంటంటే ప్రకటన గ్రంథం 17:11 ప్రకారంగా అతడు ఒక రాజకీయ నాయకుడు అయి ఉంటాడు. అలాగే అతను ఆదికాండం 16:12 ప్రకటన గ్రంథం 16:13 ప్రకారంగా ఇష్మాయేలీలు ఏ మతాన్ని ఆచరిస్తారో ఆ మతానికి చెందినవాడు. అలాగే ప్రకటన 6:2 దానియేలు గ్రంథం 11:40 ప్రకారం యుద్ధములు చేసి జయించగలిగినటువంటి బలాఢ్యుడు. అతను కపటపు మాటలు, ఇచ్చకపు మాటలు చెప్పి అనేకులను మోసగిస్తాడు. దానియేలు గ్రంథం 11:21, 32, 34 ఉంటుంది. అలాగే అతడు తన పితరుల దేవతలను లెక్క చేయడు. దానియేలు గ్రంథం 11:37 ఉంటుంది. అతను అలాగే పురుష సంయోగి, గే. అది దానియేలు గ్రంథం 11:38 ఉంటాడు. వాడు ఒక అబద్ధికుడు అని చెప్పి ఏంటంటే ఈ దానియేలు గ్రంథం 11:21, 32, 34 ప్రకారం తెలిసిపోద్ది. అలాగే ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అలాగే వాడు ప్రతి ఒక్క దేవుణ్ణి, దేవతని కూడా దూషిస్తాడు. వాడు ఏదైతే మతాన్ని అనుసరిస్తున్నాడో ఇష్మాయేలీది ఇస్లాం మతం, దాన్ని మాత్రమే అనుసరిస్తాడు. అది మనం దానియేలు గ్రంథం 11:36 చూస్తాం. కనుక ఈ విషయాలన్నింటినీ గమనించుకొని ఈ క్వాలిటీస్ అన్ని, ఈ లక్షణాలన్నీ ఎవరిలో అంటే ఇంకోటి కూడా చెప్తున్నాను, వాడు ఇదివరకు పరిపాలించాడు కానీ ప్రస్తుతం అయితే వాడు పదవిలో లేడు, మళ్ళీ తిరిగి పదవిలోకి రాబోతున్నాడు. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉంటాయో మీరు గమనించుకొని వాడే క్రీస్తు విరోధి అని గుర్తించి వాడి కుయుక్తులలో మీరు ఎవరో చిక్కుకొనకుండా ఉండి వివేకం కలిగి జీవించాలని చెప్పి, వాడి ట్రాప్స్లో పడకుండా రక్షించబడాలని చెప్పి, దేవుడిచ్చి రక్షణను స్వతంత్రించుకోవాలని ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.